అమ్మ ఒక మహిళకు అది కూడా మైనర్ మీద అఘాయిత్యం జరిగింది. బండి సంజయ్కి సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబం మీద కూడా విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి ఆరోపణలు రాజీనామా చేయాలన్న డిమాండ్ ప్రధానంగా వచ్చింది. ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? ఒక మహిళగా నేనేం చెప్తానంటే బండి సంజయ్ గారి మీద ఏ నిందలు రాలేదు. బండి సంజయ్ తప్పు చేయలేదు. బండి సంజయ్ కొడుకు ప్రేమించిండు, అది కామన్. అది ఎందుకంటే ఆ వయసులో చేసేది అది. ప్రేమించిండు, ఇద్దరు ప్రేమించుకుని, అది జనాలకు అందరికీ తెలుసు. కానీ అయినా కానీ దాని అపోజిషన్ ఏంటిదంటే దాన్ని ఒక రకంగా చిత్రీకరించి చూపిస్తున్నారు. అది నిజ నిజాలు అన్నీ బయటపడతాయి, అన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ అయిపోయిన రోజు అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు బండి సంజయ్ క్షమాపణ చెప్తారా? కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఏంటిదంటే అబ్బాయి చేసింది తప్ప ఒప్ప అనేది కోర్టు తీరుస్తుంది. కోర్టు నిర్ణయం కోర్టుకు అప్పచెప్పేసిర్రు, ఆ కోర్టే తీరుస్తుంది. ఎందుకంటే అప్పచెప్పేసిండు కదా కొడుకుని. అప్పచెప్పేసినాక ఇప్పుడు ఏంటంటే ఆయన బాధ్యత ఇది, ఆయన బాధ్యత. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బండి సంజయ్తో అడుగులు నడిచిన వాళ్ళం మేమందరం. కాబట్టి బండి సంజయ్ అంటే అభిమానం ఎప్పటికీ చచ్చిపోదు, ఎప్పటికి పోదు. ఎందుకంటే బండి సంజయ్ లైఫ్లో తప్పు చెయ్యడు. అది మాకు తప్పు చేసిండని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. బండే దీనికి నైతిక బాధ్యత వహించాలి, కుటుంబాన్ని సరిగా చూసుకోలేదని చెప్పి విమర్శలు చేసింది. బీఆర్ఎస్ ఏంటిదండి? బీఆర్ఎస్ ఏంటి చెప్పండి? కూరగాయల మార్కెట్లో పుచ్చిపోయిన కూరగాయలు ఉంటాయి చూడండి, ఆ రకం బీఆర్ఎస్లో ఎవరు తప్పు చేయలేదు, ఎవరు తప్పు అది కుళ్ళిపోయిన మార్కెట్. అది కుళ్ళిపోయిన మార్కెట్. అందులో అందరు తప్పులు చేసినారు, ఎంతమంది చేయలేదు? డ్రగ్స్ కేసులు కాలేదా? ఈ అమ్మాయిల కేసులు కాలేదా? అట్లాంటప్పుడు వాళ్ళు ఏమైనా రాజీనామా చేసిరా? వాళ్ళు ఏం చేయలేదు కదా. ఇదేంటంటే దీనికి దానికి ముడి పెట్టద్దు. ఎందుకంటే ఇది ఆయన మర్డర్ చేయలేదు, బండి సంజయ్ కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు, లేదా డ్రగ్స్ వ్యాపారం చేయలేదు. చేసింది ఒకటే ఆ పిల్లగాని ఏజ్కి తగ్గట్టు ఏది ఉందో ప్రేమించిండు. ఆ ప్రేమ మంచిగా ఉన్నన్ని రోజులు అంత బాగానండి, ఎవరికి తెలియలే కదా. వీళ్ళకైతే తెలియదు, ఎందుకంటే వీళ్ళకి తెలిసి వీళ్ళు ముందుట్లోనే ఆపేసేటోళ్ళు. కానీ ఆ పిల్ల తల్లిదండ్రులకు తెలిసే జరిగింది కదా, తెలిసి చేపించారు. అంటే వాళ్ళు ఒక రకంగా ఒక పద్మవ్యూహం యూజ్ అభిమన్యుడిలాగా పోయి మా వాడు చిక్కిపోయిన తప్పితే ఏం లేదు. అందులోకెళ్ళి బయటికి వెళ్ళడానికి సమస్య లేదు. కాబట్టి అది బండి సంజయ్ తప్పు కాదు, అది బండి సంజయ్ తప్పుగా చూడొద్దు. ఎందుకంటే బండి సంజయ్ మంచి నాయకుడు. బండి సంజయ్ లేకపోతే తెలంగాణలో బీజేపీ ఏముంది?